తిరుమలాచారి అందుకు ఆశీర్వాదములు. కుమార్ రాజా గారితో పంపిన నీ కమ్మని జాబును కనులారా చూచితిని, మనసారా దయ తలచితిని. అందలి భక్తి తరంగములు ప్రేమ ప్రవాహంలో విల్లువెరసి ప్రతిధ్వనులతో పారుచుండెను. ఆ తరంగములలో నీ జీవన నావను నేను సారథినే నడుపుచుండ, ఎందులకు నీవు చూచియూ భయపడుచున్నావు? ఏమియూ తొందరలేక తప్పక నేను ఒడ్డుకు తెచ్చుచున్నాను. నీ నావకేనాటికి కూడాను తొందర రాదు, భయము లేదు. సారథి నేను కనుక సందేహము వదులు, సన్నిధులు ఉండు, సంతోషము పొందు. ఎల్లప్పుడూ నా పయనము భక్తుల వెనువెంటను మాట మరిచితివా? వేరు పయనము నాకెక్కడిది, కానీ ఎటు ప్రక్క తిరిగినను మీ వెనుకల నుందును కనుక మీకు త్వరలో కనిపించుట కష్టము. అయితే నా నిలయము మీ హృదయమే, మీ ఆనందమే నా ఆహారము, మీ సౌఖ్యమే నా సంతోషము. అయినా మానవులు చపల చిత్తులు కనుక పరిపరి విధముల ప్రకృతికి లోనై ఆశలు అను అంధకారంలో పడి ఆది అంత్యము తెలియక అవస్థపడుతురు. అయితే అది కూడా దైవము యొక్క సృష్టే, ఆజ్ఞయే. కానీ దానికి చిక్కక సుజ్ఞానమను కత్తిని సంపాదించినచో వచ్చు అజ్ఞానములన్నిటినీ చూరుచూరు చేయవచ్చును. అది అనుగ్రహమునకు పాత్రులైన మీ పోటీ భక్తులకు అతి సులభము. ఎవరో రైలును కని బయలుదేరి ఒక మూట ఎత్తుకుని రైలులో ఎక్కి తనను తన మూటను మోయినటువంటి రైలుండగా మరచి ఆ మూటను తన తలపైనే పెట్టుకుని మోయిచుండెనట. అట్లే మిమ్ములను మీ బాధలను మోయుటకు నేను సంసిద్ధుడైనయుండ తిరిగి మీ మూటలు మీరే ఎందుకు ఉంచుకుందురు? త్వరలో బంధరహితుడువు కమ్ము. మీ కుమార్తెకు అల్లుడునకు ఆశీర్వాదములు అందచేయి. మన భక్తులందరికీ కూడా అందచేయి. శారీరకంగా, మానసికంగా, భావంగా, బాహ్యముగా, ప్రత్యక్షముగా, పరోక్షముగా, ఇహముగా, పరముగా అన్ని విధముల నే చూచుకుందును. అనన్య చింతతో నాపై పడేయి. మీ మనోరథమునకు నన్ను సారథిగా ధరించు. త్వరలో దర్శన స్పర్శన సంభాషణను ఇచ్చుచున్నాను. ఇట్లు మీ బాబా.